ప్రపంచంలో దాదాపు 800 కోట్ల జనాభా ఉంది. మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంది. ఈ మొత్తం జనాభాలో బిలియనీర్స్ ఉన్నారు, మిలియనీర్స్ ఉన్నారు, పేదవారు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు. అదేవిధంగా మీ క్లాస్లో చూసుకుంటే టాప్ ర్యాంకర్స్ ఉన్నారు, ఆ తర్వాత ఫెయిల్ అయిన వారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కనుక మీరు గమనిస్తే బ్రెయిన్ ఏదైతే ఉందో, బ్రెయిన్ యొక్క అనాటమీ, బ్రెయిన్ స్ట్రక్చర్ సేమ్ ఒకేలాగా ఉంటుంది. కానీ ఈ బ్రెయిన్ ఫంక్షన్ అనేది వేరువేరుగా ఉంటుందన్నమాట. సో మరి ఈ మిడిల్ క్లాస్ నుండి బిలియనీర్ అవ్వాలంటే మీ బ్రెయిన్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, అంటే ఇది సాధ్యమేనా? అంటే నార్మల్గా మనం ఒక బ్రెయిన్ని ట్రైన్ చేస్తే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి బిలియనీర్ కాగలుగుతాడా అంటే సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఎస్ కావచ్చు అని చెప్తున్నారు. మరి దానికి ఏం చేయాలి అంటే దానికి ఒక 10 స్టెప్స్ వాళ్ళు చెప్పారనమాట. ఆ 10 స్టెప్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే వీడియో కావచ్చు, ఇది ఒక గేమ్ చేంజర్ వీడియో అనమాట. సో అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ 10 స్టెప్స్ కరెక్ట్గా మీరు విని దాన్ని ఫాలో అవుతే సో మీరు కూడా మీ బ్రెయిన్ ట్రైన్ చేసి బిలియనీర్ అవ్వచ్చు. మిడిల్ క్లాస్ టు వరల్డ్ క్లాస్ మీరు మారాలనుకుంటే, అంటే మీ బ్రెయిన్ ట్రైన్ చేసి బిలియనీర్ అవ్వాలంటే అందులో మొదటి స్టెప్ ఏంటంటే మీ బ్రెయిన్ అనేది ఒక ఫెర్రారీ కార్ లాంటిది అనమాట. అంటే చాలా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ అనమాట మీ బ్రెయిన్ అనేది. కానీ ఆ బ్రెయిన్ మీరు ఎలా యూజ్ చేస్తున్నారంటే ఒక దాన్ని ఆటోలాగా నడుపుతున్నారు. ఫెర్రారీ కార్ను ఫెర్రారీ నడపకుండా ఒక ఆటోలాగా నడుపుతున్నారు అనమాట. సో ఎందుకు అంటే నార్మల్గా బ్రెయిన్ ఏంటంటే యాక్టివ్ మోడ్లో, అంటే బిలియనీర్స్కి యాక్టివ్ మోడ్లో ఉంటుంది, బిలియనీర్ కాని వారికి ఏంటంటే ఇది ఆటో మోడ్లో ఉంటుంది అనమాట. సో అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పనిచేసే బ్రెయిన్ ఆటో మోడ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మీ బ్రెయిన్కి ఏ పని చెప్పకపోతే అది ఆటో మోడ్లో పోతుంది. సో మీ బ్రెయిన్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక పని కల్పించారనుకోండి, అది ఫెర్రార్ లాగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మీ తెలివితేటలు కానీ, మీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ డిగ్రీ కానీ ఇవన్నీ ఏవి ముఖ్యం కాదు. మీరు ఏంటంటే ఈరోజు అంటే మీ బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తుందంటే నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, నేను ఇది సాధించాలి అనే తపన మీకు ఆ రోజు ఉందనుకోండి. అంటే ఏ రోజు అయితే మీరు ఒక బర్నింగ్ డిజైర్తో మీరు లేచి పని చేస్తారో ఆ రోజు మీ బ్రెయిన్ అది మీ బ్రెయిన్కు ఫ్యూయల్ అనమాట, ప్రీమియం ఫ్యూయల్. ఆ ఫ్యూయల్ మీరు కనుక పోస్తే మీ బ్రెయిన్ ఫెర్రారీ కార్ లాగా పనిచేస్తుంది, లేకపోతే ఆటోలో కిరోసిన్ పోసినట్టుగా పనిచేస్తుంది. ఇక మీ బ్రెయిన్ మిడిల్ క్లాస్ నుండి వరల్డ్ క్లాస్గా ట్రైన్ అయ్యి బిలియనీర్ కావాలంటే రెండవ స్టెప్ ఏంటంటే రోజులో మొదటి 30 నిమిషాలు మీరు ఏం చేస్తున్నారు అనేది మీ డెస్టినీని డిసైడ్ చేస్తుంది. అంటే మీరు పొద్దున్న లేవగానే ఫోన్ చూశారు అంటే ఇక మీ బ్రెయిన్ ఆ రోజు ఆటో మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆటో మోడ్లోకి వెళ్ళడం అంటే గుడ్డెద్దు చేయబడ్డట్టు పనిచేస్తుంది. సో మీ బ్రెయిన్ ఆ యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలి. సో దానికి ఏంటి అంటే ఉదయం నిద్ర లేవగానే మీ బ్రెయిన్ తీటా లేదా ఆల్ఫా అనే పవర్ఫుల్ స్టేట్లో ఉంటుంది. మీరు వాట్సాప్లో రీల్స్ కనుక చూసుకుంటుంటే నెగిటివ్ న్యూస్ అబ్జర్వ్ అవుతుంది. సో ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వారెవరు కూడా ఉదయం ఫోన్ చెక్ చేయరు, వాళ్ళు తమ ఫ్యూచర్ని చెక్ చేస్తారు. ఫ్యూచర్ చెక్ చేయడం అంటే ఈ రోజులో నేను ఏ పని చేస్తాను అనే దాని మీద ఫోకస్ చేస్తారు. దాంతోపాటు వారు ఇంకొక ఫార్ములా ఫాలో అవుతారనమాట. ఆ ఫార్ములా పేరు ఏంటంటే మూవర్స్, MOVERS అనమాట. సో ఎం అంటే ఏంటంటే మెడిటేషన్. 5 నిమిషాలు వాళ్ళు మెడిటేట్ చేస్తారు, అంటే సింపుల్గా వారి యొక్క ఆలోచనల్ని అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ ఆక్సిజనేషన్, అంటే డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల సన్లైట్లో వారికి ఆక్సిజన్ అనేది ప్రాపర్గా అందుతుంది. నెక్స్ట్ విజువలైజేషన్ 2 నిమిషాలు చేయాలి. ఇమాజిన్ ఎగ్జాక్ట్లీ హౌ యూ విల్ అచీవ్ టుడేస్ గోల్స్. ఈ రోజు మీ పని ఏదైతే ఉందో అది మీ గోల్. ఆ గోల్ని మీరు ఎలా చేస్తారనేదాన్ని విజువలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 15 మినిట్స్ ఎక్కువ చేయండి, బట్ మినిమం అయితే 15 మినిట్స్ నడవడం కానీ లేకపోతే స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ ఇటువంటి 15 నిమిషాలు చేయాలి. నెక్స్ట్ రీడింగ్, ఒక 10 నిమిషాలు రీడింగ్, అంటే ఒక పాజిటివ్ కంటెంట్, అంటే మీకు ఉపయోగపడే బుక్స్, అంటే ఫైనాన్షియల్ బుక్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ ఇటువంటి అనమాట. నెక్స్ట్ స్క్రైబింగ్, రైట్ డౌన్ ఫియర్స్ థాట్స్ టు రిలీజ్ దెమ్, అంటే మీకున్న భయాలు, మీకున్న ఆలోచనల్ని రాసుకోవాలి. ఇక మీ బ్రెయిన్ని మిడిల్ క్లాస్ నుండి వరల్డ్ క్లాస్గా మార్చడానికి మూడో స్టెప్ ఏంటంటే మీరు చేయాల్సింది మీ బ్రెయిన్ని ఆల్ఫా స్టేట్లోకి తీసుకెళ్ళడం. ఆల్ఫా స్టేట్లోకి తీసుకెళ్ళడం ఎందుకు అంటే ఆల్ఫా స్టేట్ అనేది ఒక సూపర్ పవర్ మోడ్ అనమాట. సో దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే యాక్చువల్గా కళ్ళు మూసుకొని మీరు పియానో ప్లే చేసినా, నిజంగా ప్లే చేసినా అది బ్రెయిన్లో గ్రోత్ ఒకేలా ఉంటుంది. ఇదేంటంటే ఇది సైంటిస్టులు ఒక ప్రయోగం చేశారనమాట. అంటే ఇప్పుడు ఒక గ్రూప్కి ఏమో నిజంగానే పియానో ప్లే చేయమని చెప్పారు, ఇంకొక గ్రూప్కి ఏంటంటే మనసులో పియానో ప్లే చేస్తున్నట్టుగా ఊహించుకోమన్నారు అనమాట. సో ఇద్దరి బ్రెయిన్ కూడా గమనిస్తే ఏంటంటే ఇద్దరి బ్రెయిన్ కూడా ఆల్ఫా స్టేట్ పవర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అది మన బ్రెయిన్కి ఉన్న పవర్. అంటే నిజంగా ప్లే చేసినా, మనసులో ప్లే చేసినా కూడా ఆల్ఫా స్టేట్ పొందవచ్చు. సో అదే రకంగా ఇంకా కొన్ని ఏమేం చేయొచ్చు అంటే 15 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి, మీ ఆలోచనలతో వాటితో మీరు ఫైట్ చేయొద్దు, వాటిని గమనించండి. నెక్స్ట్ చెప్పు లేకుండా గడ్డి మీద కానీ మట్టి మీద కానీ నడవండి. సో అప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆల్ఫా స్టేట్కి మారుతుంది. సో ఇవన్నీ ఏంటి అంటే దీనివల్ల ఆల్ఫా స్టేట్ వల్ల ఏం జరుగుతుందంటే ఫోకస్ పెరుగుతుంది, డిసిషన్ మేకింగ్ మెరుగుపడుతుంది, ఇంకా ఓవర్ థింకింగ్ కాకుండా ఇది ఒక బెస్ట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇక మీ బ్రెయిన్ మిడిల్ క్లాస్ నుండి వరల్డ్ క్లాస్ రావడానికి స్టెప్ 4 ఏంటంటే మీ బ్రెయిన్ని
మీరు ప్రతిరోజు జిమ్కి తీసుకెళ్ళండి. బ్రెయిన్ జిమ్కి తీసుకెళ్ళడం అంటే ఏంటంటే మీ బ్రెయిన్కి ఒక ఛాలెంజ్ ఇవ్వండి అనమాట. అంటే మీ బ్రెయిన్ మనం ఎట్లయితే జిమ్కి వెళ్ళి కష్టపడతామో, జిమ్కి వెళ్ళి ట్రైనింగ్ అయితే చేస్తామో, బ్రెయిన్కి కూడా న్యూరోబిక్స్ అనేది ఒక కొత్త జిమ్ అనమాట. సో మీరు ఆ కొత్త జిమ్ని ఏర్పాటు చేసుకొని న్యూరోబిక్స్ చేస్తే మీ బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ప్రతిరోజు పనిచేస్తుంది. అది దానికి ఏం చేయాలి అంటే, ఇప్పుడు జనరల్గా మనం చేసే ఏంటంటే రోజు చేసే పని రొటీన్గా చేస్తున్నాం అనుకోండి, మొనాటనీ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమైతుందంటే బ్రెయిన్ సింక్ అయిపోద్ది, బ్రెయిన్ పని చేయకుండా సింక్ అయిపోద్ది. సో ఇటువంటి అని మీరు చూస్తుంటే జనరల్గా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు డల్గా ఉంటారు అంటే ఇది ఒక కారణం. ఇక కొంతమంది, అందరూ కాదు. సో నెక్స్ట్ మరి బ్రెయిన్ని దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలనేప్పుడు కొత్త ఛాలెంజెస్ ఇవ్వాలి బ్రెయిన్కి. సో అప్పుడు ఏమవుతుందంటే కొత్త ఉత్తేజం అనేది కలుగుతుంది అనమాట. అంటే కొత్త నాడులు అనేవి మనకి సర్క్యూట్స్ డెవలప్ అవుతుంటాయి, అప్పుడు బ్రెయిన్ అనేది గ్రో అవుతుంది. సో ఇప్పుడు దీనికి మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన రోజు కుడి చేతితో బ్రష్ చేస్తాం అనుకోండి, ఈసారి ఎడమ చేతితో బ్రష్ చేయండి. ఆఫీస్కి ఒక రూట్ వెళ్ళాలనుకోండి, ఈసారి వేరే కొత్త రూట్లో వెళ్ళండి. వారానికి కనీసం 5 కొత్త ఇంగ్లీష్ పదాలు నేర్చుకోండి. సో అంటే సంథింగ్ డిఫరెంట్ చేస్తూ ఉంటే ప్రతిరోజు బ్రెయిన్కి ఒక కొత్త ఎక్సర్సైజ్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో ఇవి రెగ్యులర్గా చేస్తే ఏంటంటే మీరు సచిన్, విరాట్ కోహ్లీ లాగా ఏంటంటే ప్రెషర్లో కాకుండా ఏదైనా ఒక డిసిషన్ని మీరు చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా తీసుకోగలుగుతారు. ఇక మీ బ్రెయిన్ మిడిల్ క్లాస్ నుండి వరల్డ్ క్లాస్ లాగా మారడానికి స్టెప్ నెంబర్ 5 ఏంటంటే, మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఏంటంటే జస్ట్ ఒక 5 నిమిషాలు అని చెప్పండి. చాలామంది ఏం చేస్తారంటే 95% మంది రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం, ఇలాంటి పదాలు వినిపిస్తుంటాయి అనమాట. కాకపోతే మీరేం చేయండి అంటే, ఓకే జస్ట్ ఒక 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల్లో ఏం జరుగుతుంది అంటే, కారు ఫస్ట్ గేర్ నుండి ఆటోమేటిక్గా సెకండ్ గేర్కి, థర్డ్ గేర్కి మారినట్టుగా మీ బ్రెయిన్ కూడా ఆ 5 నిమిషాల్లో ఊపందుకుంటుంది అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ 5 నిమిషాల గ్యాప్లో కాఫీ కనుక తాగితే, కాఫీ తాగే టైంలో ఆ 5 నిమిషాల పని స్టార్ట్ చేయండి. సో అప్పుడు బ్రెయిన్కి కాఫీను ప్లస్ టాస్క్ కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే 5 నిమిషాలు అని చెప్పేసి ఏదో కాఫీ తాగి వస్తామని చెప్పారనుకోండి, సో అటు కాఫీ తాగుతూ ఈ టాస్క్ గురించి ఆలోచించడం వల్ల రెండింటికి కనెక్షన్ ఏర్పడుతుంది. సో అప్పుడు ఏంటంటే ఇంకా బ్రెయిన్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక మీ బ్రెయిన్ మిడిల్ క్లాస్ నుండి వరల్డ్ క్లాస్గా మారడానికి స్టెప్ నెంబర్ 6 ఏంటంటే, మీ బ్రెయిన్లో ఎప్పుడు కూడా 2 భాగాల మధ్య యుద్ధం జరుగుతుంటుంది అనమాట. ఒకటేమో కొంచెం లేజీ ఉంటుంది, ఇంకోటి యాక్టివ్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఒకటి బ్రెయిన్లో 2 భాగాలు ఏంటి అంటే, ఇప్పుడు ఒకటి లింబిక్ సిస్టమ్, అంటే ఇది ఒక ఎమోషనల్ బ్రెయిన్. ఇంకోటి ఏంటంటే ఫ్రంటల్ కార్టెక్స్, ఇది సిఇఓ బ్రెయిన్. సో దీంట్లో జనరల్గా ఎక్కువ మంది దీంట్లో ఉంటాం అనమాట, దాంట్లోకి వెళ్ళాం మనం. సో దీంట్లో ఏం జరుగుతుందంటే భయము, కోపము, జెలసీ, ఆ తర్వాత ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం అనమాట. 80% మంది దీని కంట్రోల్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు రోడ్డు మీద ట్రాఫిక్లో ఉన్నారు, సడన్గా ఎవడో ఒకటి వచ్చేసి పక్కన వెళ్ళిపోయాడు అనమాట, ఏదో వెంట్రుక వాసు తప్పిపోయినట్టు. అప్పుడు ఏంటంటే మీరు ఇమీడియట్గా అని తిట్టడమో లేకపోతే ఇంకేమైనా చేయడం, రియాక్ట్ అవుతుంటారు. బట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, జస్ట్ 13 సెకండ్లు కనుక మీరు గ్యాప్ ఇచ్చారనుకోండి, డీప్ బ్రేత్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ కోపం అనేది కరిగిపోతుంది. సో ఇది సిఇఓ బ్రెయిన్ పనిలో పెట్టడం అనమాట, అంటే ఫ్రంటల్ కార్టెక్స్ని పనిలో పెట్టడం. సో ఈ ఫ్రంటల్ కార్టెక్స్ ఏం చేస్తుందంటే, మీరు చేసే పని లాజిక్ లాగా విత్ ప్లానింగ్, మంచి డిసిషన్ మేకింగ్తో పనిచేస్తుంది. యాక్షన్ అంటే మీరు రెస్పాండ్ అవ్వడం కూడా చాలా ప్రశాంతంగా రెస్పాండ్ అవుతారు. సో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ వాడేది ఇదే అనమాట. సో ప్రతిదానికి చీటికి మాటికి రియాక్ట్ అవ్వడము, కోపం తెచ్చుకోవడం, ఇటువంటి పనులన్నీ వీళ్ళు చేయరు. ఇక మీరు మిడిల్ క్లాస్ నుండి రిచ్ క్లాస్గా మారడానికి స్టెప్ నెంబర్ 7 ఏంటంటే, అందరూ చెప్పే పదం ఇది రెసిలియన్స్. అంటే మీరు సమస్యల నుండి ఎంత వేగంగా కోలుకునే శక్తి ఉంది అనేది చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, సో చాలా మంది ఏంటంటే ఇంకా అది బ్రేక్ అయిపోతారు అనమాట, ఇంకా ఉన్న పనులన్నీ వదిలేస్తారు. సో అంటే ఇక మేము ఫెయిల్ అయ్యాంలే అని చెప్పేసి దాన్ని వదిలేస్తారు అనమాట, గివప్ ఇచ్చేస్తారు. సో బట్ చేయాల్సింది ఏంటంటే బౌన్స్ బ్యాక్. సో ఇక్కడ ఏం చేయాలి, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి, అందులో నుంచి నేర్చుకోండి. రిజల్ట్ మీద కాకుండా ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. అంటే నేను ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించాలని టార్గెట్ పెట్టుకుంటూ పోతే అది కాలేదనుకోండి, సో అప్పుడు మీరు ఇది అవ్వాల్సి వస్తుంది అనమాట, వరీ కావాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ప్రాసెస్ ఎంజాయ్ చేయాలనుకోండి, నేను రోజు 2-3 గంటలు క్వాలిటీ వర్క్ చేస్తాను అని ఉంటే, సో అప్పుడు ఆ వర్క్ ఎప్పుడైతే మీరు క్వాలిటీ వర్క్ చేస్తారో మీకు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మీరు ఇంటర్నల్ వెల్త్ని పెంచుకోండి, అంటే మీ స్కిల్స్ని, మీ మైండ్ సెట్ని పెంచుకోవాలి. సో దాన్ని ఏంటంటే ఎవరు దొంగిలించలేరు. అప్పుడు అంటే మీకు ఫిజికల్గా వెల్త్ ఏదైతుందో అది పోయినా కూడా ఆ తర్వాత మీకు ఇంటర్నల్ వెళ్తున్నప్పుడు ఏంటంటే మీరు పెద్దగా పట్టించుకోరనమాట, బయట వెళ్తూ పోయినా కూడా. ఇక మీ బ్రెయిన్ మిడిల్ క్లాస్ నుండి వరల్డ్ క్లాస్గా మారడానికి స్టెప్ నెంబర్ 8 ఏంటంటే, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం. ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా అంటే, సైంటిస్టులు చెప్పేది ఏంటంటే, మనం ప్రతిరోజు 50,000 ఆలోచనలు చేస్తాం అనమాట, అంటే 50,000 థాట్స్ చేస్తుంటాం. సో దానివల్ల ఏంటంటే మనం చాలా వరీ అవుతాం అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ మనం ఇవి ఎంత ఎక్కువైతే, ఈ 50,000 దాటి ఇంకా డబుల్ అయ్యాయి అనుకోండి, సో అప్పుడు మనకు హెడేక్ రావడము, లేకపోతే ఇంకా రకరకాల సమస్యలు రావడం. సో దానికోసం ఏంటంటే చాలామంది తాగుడుకు, లేకపోతే స్మోకింగ్కు, సో వీటి కోసం వెళ్తూ ఉంటారు అనమాట. బట్ యాక్చువల్గా జరిగేది ఏంటంటే, ఈ 50,000 ప్రాబ్లమ్స్ని సైంటిస్ట్ అనలైజ్ చేస్తే తేలింది ఏంటి అంటే, ఇవన్నీ కూడా చివరికి వచ్చేసి 3 రకాల ప్రాబ్లమ్స్ మాత్రమే అనమాట.
సో వీటన్నిటిని డివైడ్ చేసి ఒక గ్రూపింగ్ చేసి తేల్చింది ఏంటి అంటే వారు 3 రకాల ప్రాబ్లమ్స్ ఆ 50,000 ఏంటి అంటే 1 హెల్త్, 2 వెల్త్, 3 రిలేషన్షిప్స్. సో ఈ మూడిటి చుట్టూనే ఈ 50,000 ఆలోచనలు జరుగుతుంటాయి అనమాట. సో హెల్త్లో ఏం జరుగుతుంది, మరి హెల్త్ కాపాడుకోవాలంటే ఒకటే, సరైన నిద్రపోవాలి, సరైన ఫుడ్ తినాలి, సరైన వ్యాయామం చేయాలి, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉందనుకోండి, అప్పుడు మీకు హెల్త్ గురించి ఎందుకు టెన్షన్ వస్తుంది. అందుకే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పేది ఏంటంటే, సో ఇది కూడా ఒక సమస్య. రేపు చాలామంది ఏంటంటే అరే ఏదన్నా హాస్పిటల్ పాలైతే నేను సంపాదించినంత పోతుందేమో అనుకుంటారు. సో దానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు రేపటి నుంచి కవరేజ్ రాదు. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అంటే మీకు 3 సంవత్సరాల తర్వాతనే కవరేజ్ వస్తుంది. సో ఇది మీకు ఏ ఏజెంట్ చెప్పడు. సో కాబట్టి మీరు 3 సంవత్సరాల తర్వాతనే కనీసం ప్రశాంతంగా ఉండాలంటే ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇక వెల్త్. సో వెల్త్ క్రియేషన్ చేయాలి. సో చాలామంది రిచ్ అవ్వడం కాదు, వెల్త్ అవ్వడం అనేది, వెల్త్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. సో అందుకోసం మీరు మీ ఇన్కమ్ నుండి 20% మినిమం అట్లా ఇన్వెస్ట్ చేసుకోండి. 20%, 50% కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు వెల్త్ క్రియేషన్ చేయొచ్చు. జస్ట్ మీరు నెలకు 15,000 రూపాయలు 15 సంవత్సరాలు కనుక ఎస్ఐపి చేస్తే 15% కనుక మినిమం రిటర్న్స్ కనుక వస్తే మీరు ₹1,00,00,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో 10 కోట్లు ఎర్న్ చేయాలంటే మీరు 1,50,000 చేయాలి, 5 కోట్లు చేయాలంటే 75,000 ఎస్ఐపి చేయాలి. సో ఇది ఎంత ఈజీగా చూడండి ఒక ఫార్ములా. అది కనుక డిసిప్లిన్గా చేస్తే ఖచ్చితంగా మీరు వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక నెక్స్ట్ మూడోది ఏంటంటే రిలేషన్షిప్స్. సో మీరు వారానికి ఒక్కసారైనా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీకు ఇష్టమైన వారితో మీరు క్వాలిటీ టైం గడపండి. తక్కువ మాట్లాడండి, వారు చెప్పేది ఎక్కువ వినండి. సో ఈ 50,000 ప్రాబ్లమ్స్ మటాష్ అనమాట వీటితో. ఇక మీ బ్రెయిన్ మిడిల్ క్లాస్ నుండి వరల్డ్ క్లాస్గా మారడానికి స్టెప్ నెంబర్ 9 ఏంటంటే, స్టెప్ నెంబర్ 9 మీరు మీ ఎమోషనల్ పెయిన్ నుండి బయటపడాలి. దానికి ఫార్ములా ఏంటంటే ABC ఫార్ములా. ఎమోషన్స్ ఏంటి, బ్రేకప్ అయింది, మీకు జాబ్ పోయింది, బిజినెస్లో లాస్ వచ్చింది. సో ఇలాంటివి ఏంటంటే లైఫ్లో కామన్గా జరుగుతుంటాయి అనమాట. సో వీటి నుండి మనం ఎంత త్వరగా కోలుకుంటాం అనేది ముఖ్యం. సో దానికి ABC ఫార్ములా అంటే, ఏ అంటే అవేర్నెస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ బాధను ఒప్పుకోండి, నాకు బాధగా ఉంది, ఇది చాలా నార్మల్ అని యాక్సెప్ట్ చేయండి. B అంటే బ్రీతింగ్. సో బ్రీతింగ్లో మీరు ఏం చేయాలంటే, ఎలా బ్రీతింగ్ చేయాలంటే వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేయడానికి ఒక టెక్నిక్ పడండి. వేగస్ నర్వ్ ఏంటి అంటే మీ బ్రెయిన్ నుండి ముఖ్యమైన అవయవాలను కనెక్ట్ చేసే ఒక నాడి వేగస్ నాడి అంటారు అనమాట. సో అది కనెక్ట్ చేసినప్పుడే మనం చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతాం. సో ఆ నాడిని యాక్టివేట్ చేయాలంటే 4 సెకండ్లు గాలి పీల్చండి, 7 సెకండ్లు ఆపుకోండి, మళ్ళీ 8 సెకండ్లు వదలండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కంప్లీట్ నాడి అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక మూడోది C ఏంటంటే కమిట్మెంట్. అంటే డైలీ హ్యాబిట్స్ని కంటిన్యూ చేయండి. అంటే ఎమోషనల్గా పెయిన్ ఉందని చెప్పేసి మీరు వీటిని తప్పించుకోదు. అంటే ఎక్సర్సైజ్ రోజు చేస్తుంటే చేయండి, నిద్రపోతూ ఉంటే ఎన్ని గంటలు నిద్రపోతారో ఇప్పుడు కూడా అన్ని గంటలు నిద్రపోండి. మీ పని ఏదైతే ఉందో మీ పని మానుకోకండి. సో వాటిని చేయడం వల్ల ఏమైతుందంటే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా అది హీల్ అయిపోతుంది అనమాట. ఇక మీ బ్రెయిన్ మిడిల్ క్లాస్ నుండి వరల్డ్ క్లాస్గా మారడానికి లాస్ట్ స్టెప్ అంటే 10వ స్టెప్ ఏంటి అంటే బిలియనీర్ బ్రెయిన్ సీక్రెట్. ఇది మీరు తెలుసుకోవాలి. ఏంటి అంటే బిలియనీర్స్కి ఏదో స్పెషల్ బ్రెయిన్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు, అది అబద్ధం. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ని డిఫరెంట్గా ట్రైన్ చేసుకుంటారు. సో ఇక మిగిలిన ఏంటి అంటే మిలియనీర్స్కి ఏంటి, వారికి ఒక క్లియర్ పర్పస్ ఉంటుంది అనమాట. అంటే నాకు ఒక 10 లక్షల జీతం కావాలి, లేదు నేను 2 కోట్లు సంపాదించాలి, ఇది కాదు. సో వీళ్ళకు ఉండే పర్పస్ ఎలా ఉంటుంది అంటే 10 లక్షల మందికి ఉపయోగపడే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మీరు ఎప్పుడైతే 10 లక్షల జీతం కావాలి అంటే అది మ్యాక్సిమం మీకు కాదు, బట్ మీరు 10 లక్షల మందికి ఉపయోగపడే ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని కనుక మీరు ఒక క్లియర్ పర్పస్ పెట్టుకుంటే ఇది ఖచ్చితంగా అవుతుంది. సో వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఇలా ఉంటుంది. ఇక నెక్స్ట్ మెంటల్ రిసిలియన్స్ అంటే మానసిక దృఢత్వం. ఇది ఎలా ఉంటుందంటే లాస్ వచ్చినా, విమర్శలు ఎదురైనా తట్టుకునే సూపర్ పవర్ వీరికి ఉంటుంది. అదే ఇంతకుముందు మనము మొదట చెప్పినట్టుగా ఫ్రంటల్ కార్టెక్స్ని డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది. CEO బ్రెయిన్. ఫ్రంటల్ కార్టెక్స్ అంటే CEO బ్రెయిన్ లాగా ఆలోచించడం అనమాట. నెక్స్ట్ ఇక వీళ్ళు ఏంటంటే సాటిస్ఫాక్షన్ అంటే ఇక చాలు అని మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు గివప్ చేయరు. అంటే గ్రోత్ ఓవర్ సాటిస్ఫాక్షన్, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోరు అనమాట. ఇది ఒక జైల్ లాంటిది. సో సచిన్ 100 సెంచరీల తర్వాత కూడా ఇంకా చాలే అని చెప్పేసి ఆపలేదు. సో వాట్ ఈజ్ నెక్స్ట్. సో మీరు ఎప్పుడు కూడా వాట్ ఈజ్ నెక్స్ట్ అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాము. మిడిల్ క్లాస్ మైండ్ సెట్, బిలియనీర్ మైండ్ సెట్. సో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏంటి, జీతం కోసం పనిచేస్తుంది. బిలియనీర్ మైండ్ సెట్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం పనిచేస్తుంది. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏంటి, లింబిక్ సిస్టమ్. ఇంతకుముందు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, కోపము, ఇవన్నీ ఫీలింగ్స్ చూపించడం అనేది లింబిక్ సిస్టమ్. అదే ఇంతకుముందు చెప్పి ఫ్రంటల్ కార్టెక్స్, CEO బ్రెయిన్. సో కామ్గా ఉంటుంది, లాజికల్గా ఆలోచిస్తుంది, ఒక ప్లానింగ్ ప్రకారం పనిచేస్తారు అనమాట. ఇది ఫ్రంటల్ కార్టెక్స్. నెక్స్ట్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ కోసం ఎదుగుతూ ఉంటుంది అనమాట. అంటే జస్ట్ నాకు ప్రొడక్షన్ కావాలి అంతే, డిఫెన్సివ్. కానీ బిలియనీర్ మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడు గ్రోత్ కోసం రిస్క్ తీసుకుంటారు. అంటే ఇది ఒక అఫెన్సివ్ మైండ్ సెట్తో ఉంటారు వీళ్ళు.
అందుకే గ్రోత్ కోసం రిస్క్ తీసుకుంటూ ఉంటారు. ఇక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏంటంటే పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తుంటారు అనమాట. అంటే ఎస్ఐపి స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి? నెక్స్ట్ మంత్ తర్వాత, లేదు మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్, లేకపోతే మళ్ళీ 6 నెలలకి. ఇది కాదు. బిలియనీర్ మైండ్ సెట్ ఏం ఆలోచిస్తున్నారంటే జస్ట్ 5 నిమిషాల రూల్తో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా జస్ట్ ఒక 5 నిమిషాల రూల్ పెట్టుకుంటారు, స్టార్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ రిజల్ట్ రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బిలియనీర్ మైండ్ సెట్ ఏంటి? ప్రాసెస్ మీద నమ్మకం ఉంచుతారు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. సో ఈరోజు రాత్రికి మీరు అర్జెంటుగా చేయాల్సింది ఏంటి అంటే ద పిల్లో టాక్. అంటే దిండుతో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలంటే దిండికి చెప్పాలి మీరు, నేను రేపు ఉదయం కరెక్ట్గా 6 గంటలకు నిద్రలేస్తాను, నా మూవర్స్ రొటీన్ స్టార్ట్ చేస్తాను. మూవర్స్ అంటే మనం ఇంతకుముందు వీడియోలో మొదట్లో చెప్పుకున్నాం, ఈ రొటీన్ స్టార్ట్ చేస్తానని చెప్పుకోవాలి. లేదు మీరు అలా కాకుండా ఉదయం లేచి మళ్ళీ కళ్ళు తెరవగానే ఫోన్ చూశారనుకోండి, సో మీరు మళ్ళీ పాత లైఫ్లోకి మీ బ్రెయిన్ పాత రొటీన్ లాగానే పనిచేస్తుంది. కానీ ఇది కనుక చేస్తే మళ్ళీ మీ బ్రెయిన్ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే అందరికీ హార్డ్వేర్ ఒకేలాగా ఉంటుంది, బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ మాత్రమే తేడా ఉంటుంది, బ్రెయిన్ యొక్క సాఫ్ట్వేర్. సో దాన్ని మీరు ఏ విధంగా ట్రైన్ చేస్తే మీరు ఒక బిలియనీర్ అవ్వగలుగుతారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి.